నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. భారత్లో కరోనా కేసులు 3 కోట్ల మార్కును దాటాయి. గత ఏడాది జనవరి 30న మన దేశంలో తొలి కేసు నమోదైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 2 దశల్లో మహమ్మారి విజృంభించింది. ప్రస్తుతం రెండో దఫా ఉధృతం తగ్గుముఖం పడుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. తాజాగా 19,01,056 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 50,848 కొత్త కేసులు వెలుగు చూశాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే కేసుల్లో 19% పెరుగుదల కనిపించింది. నిన్న మరో 1,358 మంది మృత్యువుడికి చేరుకున్నారు. ముందు రోజు కంటే మరణాలు కూడా పెరిగాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 3 కోట్ల మార్కును దాటగా 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రదేశం అమెరికా తర్వాత ఆ స్థాయిలో కేసులు నమోదైంది ఒక మన దేశంలోనే. క్రియాశీల కేసులు 6.4 లక్షలు తగ్గగా ఆ రేటు 2.21% పడిపోయింది. రికవరీ రేటు 96.5% పెరిగింది. నిన్న ఒక్కరోజే 68,817 మంది కోలుకున్నారు. మొత్తంగా 2.9 కోట్ల మంది వైరస్ నుంచి జయించి ఇంటికి చేరుకున్నారు. మరోపక్క నిన్న 54,24,374 మందికి టీకా అందింది. ఇప్పటి వరకు 29,46,00,000కు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పసిడి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కరోనాతో పాటు పసిడి ధరలు కూడా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే గత వారం నుంచి బంగారం ధర పతనమవుతూ వస్తోంది. తాజాగా బంగారం ధర మళ్లీ తగ్గింది. బులియన్ మార్కెట్ ప్రకారం ప్రతిరోజు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒకరోజు ధరలు తగ్గితే మరొక రోజు పెరుగుతూ ఉంటాయి. అయితే తాజాగా బుధవారం బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. దేశంలో 22 క్యారెట్ల తులం బంగారము ధర 46,120 ఉండగా 24 క్యారెట్ల బంగారము ధర 47,120గా ఉంది. అంటే నిన్నటి ధర కన్నా ₹100 మేర తగ్గింది. అయితే తెలుగు రాష్ట్రాలలో బంగారు ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాదులో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 44,110గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 48,110 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 44,100గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ 48,110 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ ధర 44,100 ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ 48,110 వద్ద కొనసాగుతోంది. ఏపీలో రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పశ్చిమ నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తుండటంతో వానలు కురుస్తాయంది. ఉత్తర కోస్తాంధ్ర యానంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వారం 10 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. కొన్ని రోజులుగా ఏపీలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఉక్కపోతతో జనాలు విలవిలలాడుతున్నారు. అటు అన్నదాతలు కూడా వర్షాల కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో సాధారణ కార్యకలాపాలకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో అన్ని రంగాలలో సాధారణ పరిస్థితులు నెలకొనగా పలు రాష్ట్రాలు పాఠశాలల ప్రారంభానికి కూడా సన్నాహాలు మొదలుపెట్టనున్నాయి. అయితే దీనిపై పలువురు నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడే పిల్లలను బయటికి పంపడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన నీతి ఆయోగ్ చైర్మన్ వినోద్ కుమార్ పాల్ కరోనా అసలు పరిస్థితి ఏంటో ఇప్పటికీ ఇంకా పూర్తిగా సమాచారం లేకుండా ఇప్పుడే స్కూల్స్ తెరవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఒక విధంగా ఇది ప్రాణాలను పణంగా పెట్టడమేనన్నారు. స్కూల్స్లో విద్యార్థులు, టీచర్లు, హెల్పర్లు అందరూ ఒకే చోట ఉండాల్సి వస్తోందని, ఇది వైరస్ వ్యాప్తికి మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ అందించే పెద్దవారిలో కనీసం ఎక్కువ మందికి వచ్చిన అనంతరం పిల్లల్లో కొంత భాగమైన వ్యాక్సినేషన్ ఇచ్చిన అనంతరమే స్కూల్స్ రీఓపెన్ చేయడం మంచిదని పేర్కొన్నారు. మరి వీరి అభిప్రాయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. సెప్టెంబర్ నాటికి 2 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవాక్సిన్ అందిస్తామని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
ఫేజ్ 2/3 ట్రయల్స్ పూర్తయిన తర్వాత పిల్లల కోసం కోవాక్సిన్ డేటా సెప్టెంబర్ నాటికి లభిస్తుందని తెలిపారు. అదే నెలలోనే టీకాకు ఆమోదం కూడా లభిస్తుందని కోవిడ్-19 పై ప్రముఖ పల్మనాలజిస్ట్ ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ కీలక సభ్యుడు ఒకరు తెలిపారు. భారతదేశంలో ఫైజర్ బయోఎన్టెక్ వ్యాక్సిన్కు గ్రీన్ సిగ్నల్ వస్తే అది పిల్లలకు కూడా ఒక ఎంపికగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ ట్రయల్స్ కోసం ఢిల్లీ ఎయిమ్స్ ఇప్పటికే పిల్లలను పరీక్షించడం ప్రారంభించింది అన్నారు. జూన్ 7న ప్రారంభం కాగా 2 ఏళ్ల నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు పిల్లలే ఉన్నారు. మే 12న 2 ఏళ్ల వయసులోపు పిల్లలపై కోవాక్సిన్ దశ 2, దశ 3 పరీక్షలను నిర్వహించడానికి DCGI భారత్ బయోటెక్కు అనుమతిచ్చింది. ఇన్స్టిట్యూట్లు సూపర్ స్పైడర్ మ్యాన్గా మారకుండా నిరోధించే విధంగా ఇప్పుడు పాఠశాలలను తెరిచే దిశగా యోచన చేయాలని గులేరియా అన్నారు. సెరో సర్వేల ప్రకారం పిల్లల్లో యాంటీబాడీల ఉత్పత్తి కోసం సెరో సర్వేలు సూచించాయని డాక్టర్ గులేరియా చెప్పారు. కరోనాకు పిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతారనడానికి తనకు ఎలాంటి కారణం లేదని చెప్పారు. పిల్లలు కూడా ట్రయల్స్ నిర్వహిస్తే వారిలోనూ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని అన్నారు. దేశంలో పిల్లలు కూడా కరోనాకు గురయ్యారని, వారికి టీకాలు వేయకపోయినా వారిలో కొంత మొత్తంలో నేచురల్ ఇమ్యూనిటీని పొందే అవకాశం ఉంది. ఢిల్లీ ఎయిమ్స్, WHO సంయుక్తంగా అధ్యయనం చేయగా పిల్లలలో అధిక సెరో పాజిటివిటీ ఉన్నట్టు కనుగొన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ ఇతరుల కన్నా పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేయదని ఈ అధ్యయనం ప్రారంభ ఫలితాల్లో తేలింది. జిల్లాలో అక్రమ మద్యం, ఇసుక రవాణా, నాటుసారా స్థావరాలపై, నిషేధిత పొగాకు ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో నూతనంగా పదోన్నతిపై బాధ్యతలు చేపట్టిన అధికారులకు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరించిన కార్యక్రమాలలో ప్రధానమైంది దశలవారీగా మద్యపాన నిషేధమని, అందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం మన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చూడాలన్నారు. అలాగే ఇసుక రవాణా అరికట్టి ప్రతి పేదవాడికి ప్రభుత్వ ధరలకి అందేలా చూడాలన్నారు. నాటుసారా, ఇసుక రవాణా, అక్రమ మద్యం, గుట్కా, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పోలీస్ శాఖ మొత్తం కలిసికట్టుగా అక్రమ వాడకాలను నిరోధించాలని సూచించారు. SEB అడిషనల్ ఎస్పీ, జిందాల్ అసిస్టెంట్ కమిషనర్ సుర్జిత్ సింగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డైరెక్టర్ సీఎం గారే అప్రిషియేట్ చేయడం జరిగింది. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ కావచ్చు, SCB ఆఫీషియల్స్ చాలా గుడ్ వర్క్ చేశాను. అప్పట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా ఏమంటారు, మనకు డ్యూటీస్ ఏం చేయాలో తెలియదు. ఈ శాలరీస్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, ఏ నుంచి వస్తాయి, ఇలా చాలా అన్సర్టన్గా ఉన్న స్టేజ్ నుంచి నౌ ఇట్ ఈస్ టోటల్ సర్టన్ స్టేజ్కి వచ్చాము. మీ పోస్ట్ మన శాంక్షన్ అయ్యాయి, డ్యూటీ చార్ట్ మీకు తెలుసు, మీకు రెగ్యులర్ పోస్టింగ్స్ వచ్చాయి. సో మన టెంపరీగా ఉన్న స్టేజ్లోనే చాలా గుడ్ వర్క్ చేయడం జరిగింది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ 2 హెడ్సే కాకుండా మెనీ హెడ్స్, SCB యొక్క ఇంపార్టెన్స్ మీరు గుర్తించాల్సినట్టు అదర్ హెడ్స్ కూడా ఉన్నారు. మన డ్రగ్స్ కావచ్చు, రెడ్ శాండల్స్, గాంజా, గుట్కాలు, ఇవన్నీ కూడా టోటల్ ఎన్ఫోర్స్మెంట్ చేయవలసిన అన్ని వీటి మీద కూడా SCB వాళ్ళకి మనకు అథారిటీ రావడం జరిగింది. సో అంత ఇంపార్టెంట్ జాబ్, ఎన్ఫోర్స్మెంట్ జాబ్, ఎస్పెషల్లీ సోషల్ ఈవెంట్స్ పైన. తర్వాత ఏదైతే మనం గవర్నమెంట్ కానీ సీఎం గారి మహిళా లోకం యొక్క డిమాండ్ పేరుకు దశలవారీ మద్యపాన నిషేధం తీసుకోవాలనుకున్న దాంట్లో భాగంగా ఈ SCB మనం స్థాపించబడింది. అంటే ఇక్కడ జిల్లాలో ఎవరైనా కూడా చాలా మానవత్వం ఉన్న మనిషి, చాలా మంచివాడు సార్. సార్కి మన ఎస్ఎస్పీ సార్ చాలా మంచివాడు, మనసున్న మనిషి. కాకపోతే మనం తప్పు చేస్తే తప్పుకు శిక్ష తప్పకుండా ఉంటుంది. తప్పు చేయని వాళ్ళకి ఎంత రక్షణ అయినా. ఒకటి ఇన్సిడెంట్ గుడివాడ కానిస్టేబుల్ని కరోనా అన్న టైంలో SP గారు ఇక్కడ హాస్పిటల్ పెట్టడము, తర్వాత అడిషనల్ SP గారు ఎంతో కేర్ తీసుకొని అతన్ని మనం ఇక్కడ మచిలీపట్నం హాస్పిటల్ గైడ్ చేసి రూపాయి ఖర్చు లేకుండా వాడికి బయటకు వెళ్తే 5-10 లక్షలు అయ్యేది. మనం ₹1 ఖర్చు లేకుండా ఇక్కడ అతన్ని కవర్ చేసి పంపాము. చాలా గ్రేట్ సార్. ఎంతో శ్రద్ధ తీసుకుంటారు సార్. అంటే మా పనే కాదు, మా వెల్ఫేర్ కూడా మీరు చూస్తారన్న ధైర్యం సార్ మాకు. మీకు ఇంకో ఇన్సిడెంట్ చెప్పాను సార్. డాక్టర్ కూడా పాజిటివ్ చెన్నైలో వస్తే తీసుకొచ్చాను సార్. ఆ రోజుల్లో హాస్పిటల్లో బెడ్ కూడా దొరకట్లేదు. నాకు ఒకటే ధైర్యం ఉంది, SP సార్, SP సార్ మనకున్నారు, ఎక్కడైనా ట్రీట్మెంట్ దొరుకుతుంది అన్న ధైర్యంతోనే తీసుకొచ్చి నేను ఐసోలేషన్లో పెట్టి ట్రీట్మెంట్ చేసుకున్నాను సార్. అవసరం రాదు సార్. కానీ మీరు ఆ మూమెంట్లో చూపించినటువంటి మానవత్వం సార్
ఎవరిని ప్రతి కానిస్టేబుల్ గురించి అడిగేవాడు సార్ ఎస్ఎస్పీ గారు. ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అతను చేస్తున్న ఎంత ఉంది, రోజు మార్నింగ్ వాళ్ళకి తెలుస్తుంది. ఆ కానిస్టేబుల్స్ కూడా మనం ఎంత పరిస్థితి చేసినాము. అది చాలా మీ మానవత్వానికి సార్, మీ దయాదృదయానికి చాలా ఇది సార్. మీ దగ్గర పనిచేయడం అనేది నేను లాస్ట్ మూమెంట్లో మీ దగ్గర పనిచేయడం అనేది నాకు వర్క్ కల్చర్ కూడా బాగా తెలిసింది సార్. అంటే తప్పుగా అప్పుడు తప్పు చేయలేదు, కానీ ఇక్కడ ఏంటంటే ఎంత మనం ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, ఎట్లా మనం మన వర్క్ చేయాలి, ఎట్లా రిపోర్ట్ చేయాలనేది బాగా తెలిసింది సార్. మీ దగ్గర పనిచేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను సార్. మోరేవర్ సార్, నా ఫస్ట్ పోస్టింగ్ 1996లో విజయవాడ వెస్ట్ ఎస్ఐగా స్టార్ట్ అయ్యింది సార్. మళ్ళీ విజయవాడ రిటైర్ అయిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అందుకే అడిగాను సార్ విజయవాడ పాయింట్ కూడా అది సార్. సార్ మీ అడ్మినిస్ట్రేషన్లో పనిచేయడము, మీతో ఉన్నటువంటి సహచర్యం ఎప్పుడు మర్చిపోలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డీఎస్పీ శ్రావణి ప్రజలకు వాటి పట్ల జరిగే నష్టాలను వివరించారు. స్థానిక నవోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలకు మాదక ద్రవ్యాల సేకరణ వల్ల జరిగే నష్టాలను వివరించారు. ఈ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు వాటిని స్వీకరించడం కూడా అధికమైంది అన్నారు. అందుకే డీజీపీ గౌతమ్ సవాంగ్, జిల్లా ఎస్పీ అమిత్ బోర్డర్ సూచనల మేరకు వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శంకర్రావు, ఎస్ఐ ప్రసాద్, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. మ్యాక్సిమం యంగ్ గర్ల్స్లో మీరు ఒక గ్రూప్లలో మీరు క్రియేట్ చేసుకొని ఏదైనా మీకు ప్రాబ్లం ఉందంటే జస్ట్ ఆ గ్రూప్లో సమస్య ఉందని మెసేజ్ పెట్టాలి. అంతేగాని ఎవ్రీథింగ్ దాంట్లో మీరు డిస్కస్ చేయకూడదు. ఏదైనా సమస్య ఉంటే మీ నోటీస్ వస్తుంది, పోలీస్కి ఆటోమేటిక్గా మీరు చెప్తారు కాబట్టి మేము ఇమీడియట్లీ ఇంటర్ఫేర్ అవుతాం. చాలామంది అమ్మాయిలకైతే అన్యాయం జరుగుతుంది, బట్ పోలీసుకి వచ్చి చెప్పాలి, ఎస్ఐ గారి దగ్గర ఏ విధంగా వచ్చి మాట్లాడాలి, తన సమస్య ఏ విధంగా డిస్క్లోజ్ చేయాలి, దాని మీద ఎంత అవేర్నెస్ ఉన్నా చాలామంది రాదు, చెప్పరు. మీరు నోటీస్ చేయాలి, మీరు అండర్స్టాండ్ చేయాలి ఆ విషయం. అలాగే హాస్టల్స్ ఏదైనా ఉంటే హాస్టల్స్లో ఏమైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఒక 40-50 మంది ఉండొచ్చు, ఉన్నారో అందరూ కలిసి ఒక 100 అంటే మీకు 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉందనైతే మీకేమి కంప్లైంట్స్ రావు, వాళ్ళ వల్ల మీకేం ప్రాబ్లం అవ్వదు. నేనైతే చిన్నపిల్లల విషయంలోనే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా ఒక కేసులో అయితే 13 years అమ్మాయి, అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. అమ్మాయి షీ హ్యాస్ టు అండర్గో ఆల్ దట్ పెయిన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. మామూలుగా ఒక సమ్ ఆఫ్ యూ పీపుల్ ఆర్ మదర్స్ హియర్, మీకు తెలుసు అది ఎంత పెయిన్ఫుల్. ఆ పెయిన్ అంతా ఆ ఏజ్లో అమ్మాయి తట్టుకోవాల్సి వస్తుంది. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ అన్అవేర్నెస్ అనొచ్చు చోటల్లా. బట్ కోవిడ్ సార్ పర్సనల్గా ఏ పోలీస్ స్టేషన్ విజిట్ చేసినా కూడా కంపల్సరీ జిఎంఎస్ కేసుతో మాట్లాడి ఈ బాలికా సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి మేజర్ ఈ పోక్సోస్ అనేవి మనం అవాయిడ్ చేయడానికి అవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయమ్మా. ఎందుకంటే ఈ 1 monthలో 4 పోక్సో కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఓన్లీ పాలకొండ సబ్ డివిజన్. ఇట్స్ అవుట్ ఆఫ్ ప్రెస్ పర్వ్యూ. ప్రెగ్నెంట్ అయ్యాక మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి 6 months ప్రెగ్నెంట్. ఇప్పుడు అది శిక్ష పడటం శిక్ష పడకపోవటం యాజ్ పర్ లా మేము ఆ పనంతా చేస్తాము, వాళ్ళు శిక్ష పడేలా చూస్తాం. కానీ ఏంటంటే ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో అమ్మాయికి మనం ఎప్పటికీ మనం తిరిగి తీసుకురావాలి. చేంజ్ చేయగలిగితే బీ హ్యాపీ. మన పెనల్టిమేట్గా మన పర్పస్ ఆఫ్ ఈ బాలికా గ్రూప్స్ అనేది సర్వైవ్ అవుతుంది. దాని గురించి వీ జస్ట్ వాంట్ టు డిస్కస్. సో ఇక్కడ నుంచి మాకు ఒక పోక్సో కానీ రిపోర్ట్ అయితే ఆ విలేజ్ వాళ్ళు జిఎంఎస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫస్ట్ డీటెయిల్స్. మారుతున్న కాలానికి అనుగుణంగా భూ రికార్డులను ఆధునీకరించాలని, రికార్డుల బదలాయింపు ప్రక్రియ వేగవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా జిల్లా అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక ఉమ్మడివరం తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న భూ రికార్డుల బదలాయింపు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ స్కానింగ్ ప్రక్రియలో ఎన్ని ఖాతాలను ఆధునీకరణ చేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియలో చేపట్టవలసిన పలు అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పోతురాజు, డిప్యూటీ తహసీల్దార్ రాంబాబు సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఒక్కొక్క అడంగలో ఒక్కొక్క సైజుని బట్టి స్కాన్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఉంటే అది ఎడిటబుల్ పీడిఎఫ్ లో రావాలి కదా, అది వస్తుందా? అలాగే వస్తుందా? దీంట్లో ఎడిటబుల్ పీడిఎఫ్
ఎడిటబుల్ అంటే టెక్స్ట్ ఐడెంటిఫై అవుతుంది దాంట్లో. ఇది ఇట్స్ ఇమేజ్ నవ్వు. ఇప్పుడు ఇది టెక్స్ట్ మనం ప్రింటెడ్ మెటీరియల్ అనుకో, అది టెక్స్ట్ లాగా రికగ్నైజబుల్. అది చేస్తుంది ఈ ప్రింట్, ఈ స్కానర్. దానికి ఇచ్చినాం మనం. దట్స్ వాట్ వి వాంటెడ్. అడంగలోకి కొన్ని ఉంటాయి మనకు, టైపులు ఉంటాయి కదా, టైప్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయో, ఎలా రావాలి మరి? సో రోజుకి ఎన్ని చేస్తున్నారు? మీరేమంటారు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు ఇది? అనంతపురం జిల్లాలో విద్యుత్ షాక్తో అన్నదాత మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఆమడగూరు మండలం జేకేపల్లె గ్రామానికి చెందిన గురుమూర్తి అనే రైతు వ్యవసాయ పొలంలో పంటకు నీరు పెట్టడానికి విద్యుత్ మోటార్ స్టార్ట్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో మరోసారి ఏనుగుల గుంపు హల్చల్ చేసి స్థానికులను భయాందోళనకు గురిచేసింది. జిల్లాలోని పలమనేరు పట్టణం క్రిస్టియన్ మిషన్ స్కూల్ ఆవరణలోకి దాదాపు 20 ఏనుగుల గుంపు చేరుకుందని స్కూల్ సిబ్బంది పేర్కొంటున్నారు. తెల్లవారుజామున లేచిన వారు ఏనుగుల గుంపుని చూసి భయభ్రాంతులకు గురై అటవీ అధికారులకు సమాచారం అందించగా ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఏనుగుల గుంపుని సమీపంలోని అడవిలోకి బాణసంచా పేల్చి తరిమివేశారు. ఒకేసారి 20 ఏనుగుల గుంపు రావడంతో వాటిని చూడ్డానికి స్థానికులు భారీ సంఖ్యలో గుమికూడారు. ఏనుగుల బారి నుంచి రక్షణ కల్పించడానికి శాశ్వత చర్యలు చేపట్టాలని స్థానికులు అటవీ అధికారులకు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈరోజు ఉదయం 5:30 నాకు ఒక ఫోన్ రావడం జరిగింది. అది ఏమిటంటే మీ ఇంటి ముందర ఏనుగులు వచ్చాయని చెప్పారు. నేను బయట వచ్చి చూస్తే మా ఇంటి ముందరే 20 అడుగుల దూరంలో దగ్గర ఒక 25 నుంచి 30 ఏనుగులు మా ఇంటి ముందరే వెళ్ళాయి. దీనికి కారణం ఏమిటంటే ఈరోజు దానికి ఆహారం లేకుండా ఈ పంట పొలాలపైన వస్తూ ఉన్నింది. ఈరోజు ఆ పంట పొలాలంతా రైతులు నష్టపోతూ ఉంటే జనారణ్యంలోకి వచ్చేసింది. ఈరోజు దాని పరిస్థితి ఏమిటంటే ఆకలి తట్టుకోలేక అది వస్తున్నాయి. కానీ మన డిఎఫ్ఓ గారు, ఈ కర్ణాటక వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, ఇటు తమిళనాడు వాళ్ళు ట్రయాంగిల్ అయిపోయింది. మనం ఎత్తపోయి తమిళనాడులో వెళ్తాము, తమిళనాడు వాళ్ళు కేరళలో వెళ్తున్నాడు, కర్ణాటకలో వెళ్తున్నారు, కర్ణాటక వాడు మళ్ళీ ఆంధ్రాకి తరుముతున్నాడు. ఇది 3 పక్కలు ఇక్కడే తిరుక్కుంటా ఉన్నది. ఈరోజు జనాల మధ్యలోకి వచ్చేసింది, ఇండ్ల మధ్యలోకి వచ్చింది. జనాలు ఏమిటంటే దానికి ఒక దోవ చూపిస్తామని వాళ్ళకి తెలియడం లేదు. వాళ్ళకి ఆనందం. ఒక 25 నుంచి 30 ఏనుగులు ఉందంటే వాటిని చూసి వాళ్ళు ఆనందపడుతున్నారు. జనాలు కేరింతలు వేసుకొని ఎగురుతూ ఉన్నారు. దాని పరిస్థితి ఎట్లా ఉందంటే భయానికి అవి ఎలా పోవాలని తెలియలేదు. నేను దగ్గర ఇప్పుడు 2 గంటల సేపు చూస్తున్నాము. అటు సైడ్ నుంచి ఇటు సైడు, ఇటు సైడ్ నుంచి అటు సైడు పాపం తిరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వాలు దీనిపైన స్పందించి దానికి ఆహారము ఎక్కడైనా ఒక మంచి ప్లేస్లో వాటిని తీసుకువెళ్ళి ఆహారం దాన్ని కల్పిస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన. మనం చూస్తూనే ఉన్నాం పాపం ప్రతిరోజు. ఇటు చూస్తే అగ్రహారం, అటు చూస్తే బేరుపల్లి, ఏదో విలేజ్ల్లో తిరుగుతూ ఉంది. పెంగరుగుంట ఆ ఏరియాలోనే ఉండింది. అవి పంట పొలాల్లో నాశనం చేస్తానండి. ఈరోజు జనాల మధ్యలోకి వచ్చిందంటే దాని పరిస్థితి ఎంత దీనంగా ఉందో మీరు అందరూ ఆలోచించాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రభుత్వాలు, ఇది మన జిల్లా కలెక్టర్స్ వీళ్ళంతా అనుకుంటే కాదు, ఇది ప్రభుత్వాలే దీనిపైన స్పందించి వెంటనే దానికి ఒక మంచి మార్గం చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.